తిరుపతి నగరంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను ఆకస్మికంగా మంత్రి సవిత తనిఖీ చేశారు. హాస్టల్లోని గదులను, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి హాస్టల్ గదులు పరిశుభ్రంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈరోజు ఎంతో త్యాగమూర్తి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా పరిగణించాలని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష అందరికీ స్ఫూర్తిగా నిలిచిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. మహిళలను గుర్తించింది, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా సాధికారత అనేది అన్న నందమూరి తారక రామారావు గారే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు కూడా అన్ని భాగాలు అంటే ఇంట్లో ఆస్తిలో కూడా భాగం కల్పించింది కూడా తన ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. విజనరీ లీడర్, మనందరికీ టెక్నాలజీ అంటే కనిపించే లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలను బలహీన వర్గాలకు పెద్దపీట వేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడే పెద్దలు చెప్పారు పక్కనుండే బిల్డింగ్ నిలిచిపోయిందని. పక్కనుండే బిల్డింగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం 14-19లో మన రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు బడిహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలనే గొప్ప సంకల్పంతో చాలా బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు. ఒక పక్క బీసీ భవన్లు శాంక్షన్ చేశారు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ శాంక్షన్ చేశారు, బీసీ గురుకులాస్ కూడా శాంక్షన్ చేశారు. కొన్ని చోట్ల అయితే 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. రంగుల రెడ్డికి రంగులు మార్చుకొని పేరు మార్చుకోనో పిల్లలకు అంకితం చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు. బడుగు బడిహీన వర్గాలు పిల్లలు చదువుకుంటే రేపొద్దున ఇబ్బంది అనే మూర్ఖులు గత ప్రభుత్వం. మీరు కూడా రాజకీయాలు మేము ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం. మరి మనం వచ్చి 5 నెలలు అయ్యింది. 5 నెలల్లోనే సుమారుగా డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ మీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా వచ్చారు, మీ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు. మేము రివ్యూ చేసాం ఏ హాస్టల్స్లో ఏం పరిస్థితి ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. వాస్తవంగా నిజంగా ఏ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, గత 5 సంవత్సరాల్లో కనీసం రిపేర్, రన్నింగ్ వాటర్ లేదు, మేజర్ సమస్య వస్తుండేది, వాష్రూమ్ సమస్య వస్తున్నాయి, ఒక పక్క పడుకోవడానికి స్థలం లేదు. అయినా కూడా తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మన బీసీ రెసిడెన్షియల్స్లోనూ బీసీ గురుకులాస్తో నమ్మి పెడుతున్నారు. అంతే బాధ్యతగా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నారు. మరి ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీ స్కూల్కి కూడా మీ హాస్టల్కి కూడా 8 లక్షల రూపాయలు రెన్యువేషన్కి కూడా మేము శాంక్షన్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ గురుకులాస్ బాగలేవు అంటే సారు రెన్యువేషన్స్ కోసమే 25 కోట్ల రూపాయలు కూడా మీకు శాంక్షన్ చేశారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కూడా జరుగుతుంది, ట్రైబల్ వెల్ఫేర్ కూడా రెన్యువేషన్స్ అంతా జరుగుతున్నాయి. మరి మీకు డైట్ బిల్ కూడా పెండింగ్ పెట్టిపోయారు గత ప్రభుత్వం. ఆ డైట్ బిల్ కూడా మేము క్లియర్ చేసాం. మరి మీకు అదనంగా కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా మొన్ననే ఇన్వర్టర్స్ పంపించాం. మీకు ఇన్వర్టర్స్ వచ్చాయా? మరి దగ్గరలోనే మీకు 1 మంత్లోనే సీసీ కెమెరాలు కూడా మేము శాంక్షన్ చేసాం. సీసీ కెమెరాలు కూడా పెడతారు. రెన్యువేషన్కి కూడా 8 లక్షల రూపాయలు మీ హాస్టల్ రెన్యువేషన్కి కూడా మేము శాంక్షన్ చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి. కాబట్టి మీరు కూడా చాలా బాధ్యతగా మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే ఎంతో కష్టపడి ఈరోజు మేమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మేము పై నుంచి అమెరికా నుంచో ఎక్కడి నుంచి మేము కూడా బీసీ హాస్టల్స్లో ఉండి చదువుకొని వచ్చిన వాళ్ళ విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు ధైర్యంగా స్ఫూర్తిగా మీరు ఏం గోల్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్ సక్సెస్ కావడానికి కష్టాలు వస్తాయి. అన్ని కష్టాలను మీరు ఎదుర్కొని మీ గోల్ సక్సెస్ కావాలని కూడా మీకు ఆశిస్తున్నాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టికి కూడా చెప్పచ్చు, మా నంబర్ కూడా వేసుకోండి.